రైనీ సీజన్ లో బజ్జీలు ఎవడైనా తింటాడు, ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అంటారు కదా. సో అది బాగా ఎక్కువ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే బ్రాండ్స్ మార్కెట్ లో లేవు కదా. ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 24/7 365 డేస్ రన్ అవుతున్న బిజినెస్ ని చూస్ చేసుకుంటారు. కానీ ఇది సీజనల్ గా వచ్చే బిజినెస్, దాన్ని ఇంతగా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఎక్కడ డౌట్ రాలేదు. సో వెస్టర్న్ కంట్రీస్ లో -డిగ్రీ టెంపరేచర్స్ ఉంటాయండి. సో మనకైనా అట్లీస్ట్ 2 నెలలు 3 నెలలు ఉంటాయి చలికాలం అనేది, వర్షాకాలం అనేది. బట్ అక్కడ ఎట్లా సర్వే అవుతున్నాయి? సో ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ ఆర్గానిక్ అంటే ఫుల్ హెల్దీ, ఐస్ క్రీమ్ అంటే ఫుల్ అన్హెల్దీ. కాదండి, ఆర్గానిక్ గీని 1 లీటర్ తాగమంటే మీకు హెల్దీ అవుతా? తాగం కానీ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద పోర్షన్ కంట్రోల్ అండ్ హౌ యూ యూజ్. ఆర్గానిక్ అంటే హెల్దీ కాదు, ఆర్గానిక్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కో ఫౌండర్ ఉంటే బెటర్ అన్న ఫీల్ లో ఉంటారు, కో ఫౌండర్ ఉంటే బాగోదు అన్న ఫీల్ లో ఉంటారు. లేదండి, 100% కో ఫౌండర్ ఉండాలి. చిన్న మీరు పానీపూరి డబ్బా పెట్టండి, దాని మీద సంపాదించేసుకొని నేను పట్ట నింపేసుకోవాలనుకుంటే దట్ ఇస్ ద బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు స్కేల్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ఆపర్చునిటీ టు ఫర్దర్ మోర్ పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ఎంప్లాయ్మెంట్, దట్ కమ్స్ అండర్ ఎంటర్‌ప్రెన్యూర్. నిజంగానే ఈ ఇండియన్ లోకల్ ఫ్లేవర్స్ అన్ని హిట్ అవుతున్నాయి అంటారు. ఎగ్జిబిషన్ కి ఎన్నిసార్లు వెళ్తారు? ఒకసారి వెళ్తాం. సినిమాకి ఎన్నిసార్లు వెళ్తాం? ఒకసారి వెళ్తాం. మహా ఇష్టం అయితే 2 సార్లు వెళ్తాం. సో అలా అవ్వకూడదు. F&B సెగ్మెంట్ చాలా తెలుగు పేర్లతో మంచి మంచి రెస్టారెంట్స్ హెవీ ఖర్చు పెట్టి ఇంటీరియర్స్ చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద రిటెన్షన్ రేట్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఎక్కడో చీట్ మీల్ ఉంటుంది. ఆ చీట్ మీల్లో మెయిన్గా మనము ఎక్కువ క్రేవ్ అయితే ఐస్ క్రీమ్కి అనమాట, షుగర్స్ అనుకో. బట్ ఆ ఐస్ క్రీమ్ కూడా చాలా ఆర్గానిక్గా హెల్దీగా తీసుకొచ్చారు మన సుహాస్ శెట్టి గారు. మనకు పరిచయం అక్కర్లేని పేరు. సో ఇవాళ అసలు ఏంటి ఆర్గానిక్ ఐస్ క్రీమ్, నిజంగానే ఇంత జెన్యూన్గా ఉంటుందా అనేది విల్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. లెట్స్ షూట్ అవుట్. హలో సుహాస్ గారు, ఎలా ఉన్నారు? గుడ్, కూల్ గా ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. సో యూజువల్ గా ఏంటో రైనీ సీజన్ లో బజ్జీలు ఎవడైనా తింటాడు, ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అంటారు కదా. సో అది బాగా ఎక్కువ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. అట్లేం కాదండి, మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి ఎప్పటికప్పుడు. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే బ్రాండ్స్ మార్కెట్ లో లేవు కదా. సో అయితే యూజువల్ గా ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 24/7 365 డేస్ రన్ అవుతున్న బిజినెస్ ని చూస్ చేసుకుంటారు. ఫుడ్ కానీ లేకపోతే క్లోత్. కానీ ఇది సీజనల్ గా వచ్చే బిజినెస్, దాన్ని ఇంతగా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఎక్కడ డౌట్ రాలేదా అరే అన్ సీజన్ లో మొత్తం రివర్స్ అవుద్దేమో అని? మీరు చెప్పింది కరెక్టే చాలా వరకు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఎవరు చేయింది చేస్తేనే కదా మనకు వచ్చే సక్సెస్ కూడా అంత గట్టిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు చాలా మంది నన్ను అడుగుతారు, మీకు అన్ సీజన్ ఉండదా, వర్షాకాలంలో ఎట్లా, చలికాలంలో ఎట్లా, అది ఇది అని. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఐస్ క్రీమ్ అనేది నేను చాలా పాడ్కాస్ట్ లో చెప్పాను. ఇది ఐస్ క్రీమ్ అనేది వెస్టర్న్ కంట్రీ ప్రోడక్ట్, నాట్ ఆరిజిన్ ఫ్రమ్ ఇండియా, రైట్? సో వెస్టర్న్ కంట్రీస్ లో -డిగ్రీ టెంపరేచర్స్ ఉంటాయండి. సో మనకైనా అట్లీస్ట్ 2 నెలలు 3 నెలలు ఉంటాయి చలికాలం అనేది, వర్షాకాలం అనేది. బట్ అక్కడ ఎట్లా సర్వే అవుతున్నాయి? మరి అక్కడ తింటే జలుబులు చేయట్లేదు, దగ్గులు రావట్లేదు, మరి మనకెందుకు వస్తున్నాయి? మెంటాలిటీ కాదు, ఇట్స్ అబౌట్ ద ప్రోడక్ట్. ఇప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన ప్రోడక్ట్ ఉంటే కస్టమర్ విల్ చేంజ్ అండి. ఇప్పుడు మీకు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో అప్రాక్సిమేట్లీ సింగిల్-డిగ్రీ టెంపరేచర్స్ వస్తాయి చలికాలంలో. మరి అక్కడ ఐస్ క్రీమ్ సేల్స్ మీరు నైట్ టైం అక్కడికి వెళ్ళి చూడండి. సో అవేర్నెస్, ఇట్స్ ఆల్ అబౌట్ అదేంటంటే ఆ సూపర్స్టిషన్స్ లో ఉండిపోతాం, లేదు ఇక్కడ వచ్చేస్తుందేమో అని. దానికి ఛాలెంజింగ్ ఇచ్చే ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. బట్ ఎంతైనా సీజన్ లో ఉన్నంత సేల్స్ అన్ సీజన్ లో దేర్ విల్ బి హావ్ సమ్ డిఫరెన్స్ అండ్ డిప్ ఉంటుంది దాంట్లో. బట్ దాంట్లో కూడా మేము ఏం చేయాలి, ఇప్పుడు మేము డెత్ బై చాక్లెట్ అని పెట్టాం. దాంట్లో మేము అప్రాక్సిమేట్లీ 40 డిగ్రీ టెంపరేచర్ లో ఉండే చాక్లెట్ సాస్ వేసి ఐస్ క్రీమ్ ఇస్తాం. అది సూదింగ్ గా ఉంటుంది ఈ టెంపరేచర్ కి. సో స్వీట్ టూత్ ఉండే వాళ్ళకి కానీ, నాకు అట్లాంటి ప్రోడక్టే కావాలనుకునే వాళ్ళు, చాక్లెట్ వారియర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళకి ఇట్లాంటి వాటికి హెల్ప్ అవుతుంది అనమాట. సో బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు మరి? మా దగ్గర వేరియంట్స్, ఇప్పుడు కాలా జామున్ తీసుకొస్తున్నాం ఈ టైంలో. యాక్చువల్గా చాలా మంది కాలా జామున్ సీజనల్ వేరియంట్ అంటారు, కానీ దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ గురించి ఎవరు మాట్లాడరు. నో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో అది మేము ప్రతిదీ అదే, ఇప్పుడు ఈ పాయింటే కాదండి, నేను డే 1 నుంచి కూడా మేము వాడే ఇంగ్రీడియంట్స్ మీదే ఫోకస్ చేసాం. మేము ఏం వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం, ఏం తయారు చేస్తున్నాం. సో ఇప్పుడంతా వెస్ట్రన్ కల్చర్ ని మనము అడాప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అటువంటి ఫ్లేవర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, బెల్జియం చాక్లెట్స్ అని ఇంకా ఇవన్నీ. బట్ ఇప్పుడు కొత్తగా మనము పాన్ అని మీరు అన్నట్టు కాలా జామున్ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు వర్క్? ఇప్పుడు మీకు సింపుల్, మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. చైనీస్ ఫుడ్ అంటాం మనం. నిజంగా చైనాలోకి వెళ్తే ఈ ఫుడ్ అన్ని ఉందా అక్కడ? మరి చైనీస్ అని మన ఇండియన్ ప్యాలెట్ కి సంబంధించినట్టుగా మార్చుకున్నాం. సేమ్ వే ఈ రోజు నేను కాటన్ క్యాండీ అని, మిసిసిపి మడ్ అని చెప్పి నేను పెడితే అవి ఎక్కువ మన ఇండియన్ టూత్ బడ్స్ కి. సో అక్కడికి ఏం చేయాలి, ఆ మైనర్ ఆ జుగాడ్ థింగ్ చేసి మనం పొజిషన్ చేస్తే ఆటోమేటిక్ గా రీచ్ వస్తుంది. సో ఈ రోజు నేను ఐస్ యాపిల్ సండే అని పెట్టాను ఒకటి తాటి ముంజలతో. సో ఇట్ విల్ హ్యావ్ ద నోస్టాలజీ ఎఫెక్ట్.
సో ఇట్లాంటివన్నీ మనం క్రిస్ క్రాస్ రొటేషన్ చేసినప్పుడు ఏంటంటే కస్టమర్ కి ఆ ఎఫెక్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు సింపుల్ టర్మ్స్ చెప్తానండి. ఇప్పుడు మీకు వడాపావ్ మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు? మరి ముంబైలో ఉండేవాళ్ళు మరి ఈ రోజు దోశ రోజుకి ఎన్నిసార్లు తింటారు మీరు ఇక్కడ రఫ్లీ అనే కావాలి అంటే అట్లీస్ట్ ఉంటుంది. మరి అక్కడ తక్కువ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద రీజనల్ సెన్సిటివిటీ. సో మన కస్టమర్ కి ఏం కావాలనేది మనం అర్థం చేసుకొని ఇవ్వలేకపోతే ఇట్ విల్ నాట్ గ్రో. ఇప్పుడు మీకు ఇప్పుడు డామినోస్ లాంటి వాళ్ళు, మెక్డీ లాంటి వాళ్ళే షిర్డీలోనూ వారణాసిలోనూ స్టోర్స్ ఓపెన్ చేస్తే వెజిటేరియన్ స్టోర్స్ మాత్రమే పెడతారు అక్కడ. అక్కడ నేను పెట్టను అంటే కుదరదు కదా. డూయింగ్ ఏ బిజినెస్ వీ నీడ్ టు డూ ఇట్ కరెక్ట్లీ. సో అట్లా. సో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ లో కూడా వెజ్ నాన్ వెజ్ ఉంటాయని విన్నాను. అంటే ఆ బటన్ ఏదైతే డాట్ ఉందో రెడ్, చాలా వరకు నేను మార్కెట్స్ లో వెళ్ళినప్పుడు రెడ్ డాటే ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ గ్రీన్ డాటే. నేనని కాదండి, అంటే 60-70% ఆఫ్ ఇండియన్ ఐస్ క్రీమ్స్, అంటే నేను మీరు అన్నారు కదా నేను నాది ఒకటే వెజ్ అని నేను చెప్పను, కానీ 60-70% ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇన్ ఇండియా ఆర్ వెజ్. బికాస్ వెజిటేరియన్ స్టేట్స్ అనేది మనకి ఇండియాలోనే ఉంటాయి, బయటకి ఎక్కడ కనపడవు కూడా. సో దానివల్ల వీలైనంత వరకు మనకి వెజిటేరియన్ ఐస్ క్రీమ్సే ఉన్నాయి. బట్ దెర్ ఆర్ సమ్ నాన్ వెజిటేరియన్ ఐస్ క్రీమ్స్ టు. జెలాటోస్ కానీ దే యూజ్ నాన్ వెజ్, ఐ మీన్ ఎగ్ యోక్ వాడతారు, కొంతమంది ఎనిమల్ ఫ్యాట్ వాడతారు ఫర్ బెటర్ టేస్ట్ అండ్ ఇట్లాంటివి వాళ్ళ థాట్ ప్రాసెస్ అది. అట్లా దేర్ ఆర్ సమ్ బ్రాండ్స్, దేర్ ఆర్ సమ్ ప్రోడక్ట్స్ who are using as a non-vegetarian extracts also as an ingredient for their ice cream. So India's first organic ice cream. Organic ante ఫుల్ హెల్దీ, ఐస్ క్రీమ్ అంటే ఫుల్ అన్హెల్దీ. కాదండి, అంటే ఆర్గానిక్ అంటే హెల్దీ కాదండి. ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతుల ద్వారా తయారు చేసిన పదార్థాలు. దట్ ఈస్ ద వే. ఇప్పుడు మీకు సింపుల్ టర్మ్స్ చెప్తాను. ఆర్గానిక్ గీని 1 లీటర్ తాగమంటే మీకు హెల్దీ అవుతా? తాగం కానీ, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద పోర్షన్ కంట్రోల్ అండ్ హౌ యూ యూజ్. ఆర్గానిక్ అంటే హెల్దీ కాదు. ఆర్గానిక్ ఇస్ ట్రాన్స్పరెన్సీ. వీఆర్ యూజింగ్ ద ట్రాన్స్పరెంట్ ఇంగ్రీడియంట్స్ ఫర్ మేకింగ్ అవర్ ఐస్ క్రీమ్స్. సో మేము ఇక్కడ ఫౌండర్ ప్రామిస్ అని పెట్టాం, మీకు జలుబు చేయదు, దగ్గురాదు. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? నేను ఒక 50 పాడ్కాస్ట్లు చేస్తుంటాను, ఇంటర్వ్యూస్ అండ్ పాడ్కాస్ట్లు. మోర్ దాన్ 100-200+ ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ చేస్తుంటాం. ఇంతమంది ఇంత హెవీగా మాట్లాడుతుంటే ఒక్కొక్కటి మిలియన్స్ రీచ్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి. మాకు రెగ్యులర్ గా మీరు ఇదే స్టోర్ కి ఆఫ్టర్ 4 o'clock వస్తే మీకు మనం ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. ఇట్లాంటి సినారియోలో కూడా మేము ఇంత బ్రాడ్ వేలో మేము పబ్లిసైజ్ చేస్తున్నాం. కస్టమర్ మైనస్ జరిగితే వితిన్ సెకండ్స్ వచ్చేస్తుంది, ప్లస్ జరిగితే చెప్పకపోయినా కూడా మీరు చెప్పారు నాకు అదే జరగలేదు, మాకు దగ్గు వచ్చింది, సోకాల్ థింగ్స్ జరుగుతాయి. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. మీకు సింపుల్ టర్మ్స్ చెప్తాను. ఒక టీ షాప్ లో వాటర్ బాటిల్స్ అమ్మేస్తారు, చిన్న టీ షాప్కి వెళ్ళినా కూడా. వీఆర్ నాట్ సెల్లింగ్ ఎనీ వాటర్ బాటిల్స్. సింపుల్ టర్మ్స్ లో రోజుకి 10 బాటిల్స్ అమ్మినా నెలకు 300 బాటిల్స్ అమ్ముతారు. సో ఐఎమ్ లూజింగ్ దట్ రెవెన్యూ టు. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు మీరు వాటర్ పెట్టడానికి నన్ను క్వశ్చన్ చేస్తా కదా, అట్లీస్ట్ వీఆర్ దట్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ ప్రోడక్ట్. సో వాటర్ దాహం వేస్తే ఐస్ క్రీమ్ తినొచ్చా? దాహం తీరుతుందా? అంటే అట్లని కాదండి, మీకు అంటే నేను చెప్పే దాహం గురించి కాదు. ఐస్ క్రీమ్ మార్కెట్ లో ఉండే ఐస్ క్రీమ్ మీకు ఆటోమేటిక్ గా ఆ థర్స్టీ ఫీలింగ్ వస్తుంది. ద రీజన్ ఈజ్ వెజిటబుల్ ఫ్యాట్, ఆయిల్ దాంట్లో ఉండే పద్ధతి కానీ, పామ్ ఆయిల్ కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడిన దాని వల్ల వస్తుంది. సరే ఇది వదిలేయండి, షుగర్స్ అంటున్నాం మేము. వీ డోంట్ యూజ్ ఎనీ రిఫైన్డ్ షుగర్ అంటున్నాం. మీకు చిన్న లాజిక్. నేను ఒక గ్లాస్ లో ఒక 50 grams షుగర్ వేసి వాటర్ వేసి దాన్ని మెల్ట్ చేసి మీకు ఇచ్చాను. మీరు ఆ గ్లాస్ వాటర్ తాగారు, మీకు దగ్గు వస్తుందా రాదా? ఆబ్వియస్లీ. మరి అదే చెప్తున్నాను, మీకు అదే ఐస్ క్రీమ్ ఒక గ్లాస్ క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ మీరు తింటే మీకు దగ్గర రావట్లేదు అంటే దట్స్ వాట్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ రిఫైన్డ్ షుగర్స్ పాయింట్ అదే. సో అయితే యూజువల్ గా ఇప్పుడు ఇండియాలో ద బిగ్గెస్ట్ మాఫియా ఏదైనా ఉంది అంటే ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్తారు, బల్లగుద్ది. బికాస్ అడల్ట్రేషన్ అని, ఫన్నీ, ఎవ్రీథింగ్ వాట్ నాట్. అంటే మన ఇండియాలో కొత్త టెక్నిక్స్ కనుక్కుంటారు మోసం చేయడానికి. సో ఇందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ అందరూ అనుకునేది ఆర్గానిక్. భయపడుతున్నాం బికాస్ అందరం ఆర్గానిక్ తీసుకోవాలి అనుకుంటాం, కానీ ఆర్గానిక్ ఇస్ నాట్ ఎవ్రీవేర్ దేర్. సో మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఆర్గానిక్ అని బల్లగుద్ది చెప్తారు? అంటే నేను ఓపెన్ గా చెప్తున్నానండి, మీరు చెప్పిన ఛాలెంజెస్ మాకు కూడా తగులుతుంటాయి. ఎందుకంటే మీరు ఆర్గానిక్ అని కవర్ పెట్టి అమ్ముతారు అంతే కదా అంటారు. మేము ఫౌండర్ ప్రామిస్ చేసినా వాళ్ళే 100% పర్సనల్ గా వాళ్ళు టేస్ట్ చేసినా కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాకపోవచ్చు. అని ఇంకోటి బ్రాండ్ లాయల్టీ కొన్ని ఉంటాయి మార్కెట్ లో, వాళ్ళ దానికన్నా ఇది పెద్ద డిఫరెంట్ గా లేదనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవ్వచ్చు. నా పాయింట్ ఒకటే, నేనేం చేశాను, నెంబర్ 1 ఇంగ్రీడియంట్ స్టోరీ వాల్ మీద పెట్టాను. మామూలుగా ఏం చేస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద సీనరీస్, బ్రాండ్ అంబాసిడర్స్ ఇట్లాంటివన్నీ పెడతారు. నేను ఏం చేయాల, ఒక వాల్ మొత్తం ఇంగ్రీడియంట్ స్టోరీ పెట్టాను. ఒక పెద్ద 80 inches LED పెట్టి మేము ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, వీడియో కంటెంట్ ఇచ్చాను. నెంబర్ 3 ఫౌండర్ ప్రామిస్ అని, మేము ఏమేమి ప్రామిస్ చేస్తున్నాం, మీకు దగ్గులు రావు, జలుబులు రావు అని చెప్పాం.
ఇవన్నీ పక్కన పెడితే మేము వాడే ఇంగ్రీడియంట్స్ ని మీరు టేస్ట్ చేయొచ్చు, పర్చేస్ చేయొచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ సేల్ చేసాం. ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకే రకంగా ఇవ్వమంటారు మీరు చెప్పండి. అంతేనా? సో అంటే ప్రతిసారి ఈ క్వశ్చన్ అడుగుతుంటే అంటే చిరాకంటే ఎందుకంటే ఇటు కస్టమర్స్ కూడా నిజంగానే చాలా మోసపోతారు. మీరు కూడా ఆర్గానిక్ ఫుడ్ అని తీసుకొని ఏదో ఒక రోజు ఎగ్జాక్ట్లీ. సో మరి ఐస్ క్రీమ్ లో ఆర్గానిక్ అనగానే అది వినడానికి కూడా చాలా మీకు చిన్న లాజిక్ చెప్తానండి. అక్కడ కూడా మీకు యూఎస్ ఉంది, 4 ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఆర్గానిక్ సెగ్మెంట్ లో ఉన్నాయి. యూకేలో 2-3 ఉన్నాయి. నిన్నగాక అంటే హెవీ స్పెండింగ్ కెపాసిటీ లేని ఆఫ్రికాలో కూడా 3-4 ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్నాయి. బట్ వై నాట్ ఇండియా? చైనాలో ఉన్నాయి. సో ఇక్కడ మార్కెట్ గ్యాప్ ఉందని మేము అర్థం చేసుకుని మా ఎగ్జిస్టింగ్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఇంగ్రీడియంట్ స్టోరీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఆ ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేసి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కింద లాంచ్ చేసాం. అంటే ఎలా ఉంటుందంటే అండి, మనం మీరైనా నేనైనా మన ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు, ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు ఇవంతా మీరు అన్నట్లు మాఫియా అయిపోయింది, కెమికల్స్ అయిపోయింది, ట్రాన్స్పరెన్సీ లేదు, మంచి ఫుడ్ తినాలనుకుంటే మనకి ఎక్కడ దొరకట్లేదు అనుకుంటున్న ఆలోచనలో మనం అనుకుంటాం ఎవరైనా తయారు చేయొచ్చు కదా, మనం తింటాం కదా, రేట్ ఎక్కువైనా మనం కొనుక్కుంటాం కదా అని మనం అనుకుంటాం. ఒకటి చేశాడంటే మాత్రం 100 క్వశ్చన్లు రైజ్ చేస్తాం. సో దానికి కూడా క్లియర్ కట్ గా కన్ఫర్మేషన్ క్లారిటీ ఇవ్వడం కోసం ఐఎమ్ గివింగ్ యూ ఆల్ ద ఆన్సర్స్. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నారు, క్లీన్ లేబుల్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్ క్లీన్ లేబుల్? యాక్చువల్లీ క్లీన్ లేబుల్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఏం లేదు, ట్రాన్స్పరెన్సీ ఇందాక చెప్పినట్లే. బట్ ఏంటంటే క్లీన్ లేబుల్ అనేది FSSAI గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఏం వాడుతున్నారో యాజ్ పర్ ద పర్సంటేజెస్ మీరు మెన్షన్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ లో కానీ, న్యూట్రిషనల్ లేబుల్లో కానీ, RDA ఫ్యాక్టర్స్ కానీ ఇట్లాంటి చాలా ఉంటాయి. సో వీటిలన్నింటినీ క్లియర్ కట్ గా లేబుల్స్ లో మెన్షన్ చేయాలి. మీకు అక్కడ ఏం చేస్తారంటే చాలా వాటిలో న్యూడిల్స్ లో కానీ, ఆటా సెగ్మెంట్ లో కానీ, లేదంటే FMCG సెగ్మెంట్ చాలా ప్రోడక్ట్స్, కుకీస్, ఇట్లాంటి అన్ని ప్రోడక్ట్స్ లో ఏం చేస్తారంటే కుకీస్ మేడ్ ఆఫ్ ఓట్స్ అంటారు. ఆ ఓట్స్ చూస్తేనే 0.2% ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. లేదు హెల్తీ దాన్ని స్పినాచ్ నూడిల్స్ అంటాడు. ఆ స్పినాచ్ వచ్చి 2% ఉంటుంది ఎంటైర్ ఆ ప్రోడక్ట్. ఎండ్ ఆఫ్ ది ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా మల్టిపుల్ ఉంటాయి. ఇవి ఏమీ కాకుండా ట్రాన్స్పరెన్సీ అంటే బ్యాక్ ఎండ్ లో ఇవి ఎక్కడ పొరపాటు జరుగుతుంటది, ఇంగ్రీడియంట్స్ ఎక్కడో వెనుకుంటాయి. ఇప్పుడు మేము కొత్త ప్యాకేజింగ్ డిజైన్ తీసుకొస్తున్నాం. మోస్ట్లీ బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ మాకు అన్ని స్టోర్స్ లో కూడా వస్తాయి. దాని మీద మేము ఆల్మోస్ట్ 60 నుంచి 70 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం. డిజైన్ అయితేనేమి, ఇనిషియల్ ప్యాకేజింగ్ డిజైన్ అయితేనేమి, ఇనిషియల్ సెటప్ అంటే ఒక్కొక్క వేరియంట్ మేము 10,000 డబ్బులు ఆర్డర్ ఇస్తే కానీ మ్యానుఫ్యాక్చర్ చేయదు. 40+ వేరియంట్స్ తీసుకొస్తున్నాం. అంటే 4 to 5 lakhs వర్త్ ఆఫ్ లాక్స్ టబ్స్ మేము తీసుకురావాలి, విచ్ ఈజ్ వర్త్ ఆఫ్ మోర్ దెన్ 30 to 35 lakhs. డిజైన్ అయితేనేమి, ఇంకా ఇవన్నీ పారామీటర్స్, ఆ లేబుల్స్, ఇట్లాంటి అన్ని కలుపుకుంటే మేము 50 to 60 lakhs ఇన్వెస్ట్ చేసి కొత్త తీసుకొస్తాం. బికాస్ ద పాయింట్ ఈజ్ వీ వాంట్ టు స్కేల్ ఇట్ అక్రాస్ ద కంట్రీ. సో అక్కడ ఇంగ్రీడియంట్స్ బ్యాక్ ఎండ్ లో పెట్టే ఇంగ్రీడియంట్స్ యాజ్ పర్ FSSAI గైడ్ లైన్స్ ప్రకారం వెనక ఉంటాయి. మేము ఫ్రంట్ ఫేస్ కి తీసుకొస్తాం. ఇఫ్ యూ సీ ద బ్రాండ్ లైక్ హోల్ ట్రూత్, ప్రోటీన్ బార్స్ చేస్తారు, ప్రోటీన్ పౌడర్స్ చేస్తారు. ద ప్రోడక్ట్ లైక్ మినిమలిస్ట్ అంటే ఒక కాస్మెటిక్ కంపెనీ ఉంది, హిందుస్థాన్ యూనిలివర్ ఎక్వైర్ చేసింది. ఇంకా అంతకంటే మార్కెట్ లో ఎక్కువ టర్న్ ఓవర్ చేసే కాస్మెటిక్ కంపెనీస్ లేవా? ద పీపుల్ నీడ్ దట్. ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, ఇంటర్నెట్ పెరుగుతుంది, చదువుకున్న పబ్లిక్ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ చాలా మంది కోరుకుంటున్నారు. సో వాట్ దే ఆర్ ఈటింగ్ అనేది వాళ్ళకి తెలియాలనే థాట్ ప్రాసెస్ లో ఇంగ్రీడియంట్ స్టోరీ ఫ్రంట్ ఫేస్ కి తీసుకొస్తాం. ఇప్పుడు ఈ ప్యాకేజింగ్ కి ఇన్ని లక్షలు ఖర్చు పెడుతుంటే అసలు ఒక ఆంట్రప్రీనర్ అన్న తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. బట్ మీరు స్టార్టింగ్ లోనే ఇంత అమౌంట్ మీకు తెలిసింది. నేను స్టార్టింగ్ వచ్చింది ఐ హావ్ ఎ జర్నీ ఆఫ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ చేసుకొని నేను 6 years అయిందండి. 6 years నుంచి నేను చేస్తాను. హైదరాబాద్ కి వచ్చి 1 year అయింది. అంటే పాడ్కాస్ట్ చేసింది లాస్ట్ ఇయర్. నేను హైదరాబాద్ కి వచ్చి 1 year అయింది. ఇప్పుడు నేను చాలా ఊర్లలో నా స్టోర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆంధ్ర బెల్ట్ చూసుకుంటే కడప, కర్నూలు, అనంతపూర్, తిరుమల, తిరుపతి నుంచి నెల్లూరు దగ్గర నుంచి ఏలూరు, భీమవరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, విజయనగరం, ఈ బెల్ట్ అంతా మా స్టోర్స్ ఉన్నాయి. సో వైజాగ్ ఉంది. ఈ బెల్ట్ అంతా మా స్టోర్స్ ఉన్నప్పుడు ఆర్గానిక్ అనేది 4-5 years నుంచి వాళ్ళందరికీ తెలుసు. బట్ వన్స్ వీ టాక్ ఇన్ ఎ లౌడర్ స్పేస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ టు హైదరాబాద్. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మనం ఐస్ క్రీమ్ లో, మీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ లో టాపింగ్స్ యూజ్ చేస్తున్నారో అవి కూడా ఆర్గానిక్ అంటున్నారు. టాపింగ్స్ అంటే మీకు ఐస్ క్రీమ్ నేను క్లియర్ కట్ గా చెప్తున్నానండి. ఐఎమ్ నాట్ డీవియేటింగ్. నేను చెప్తున్నాను కదా, అందరు వింటున్నారు కదా, టకటగా నేను చెప్పొచ్చు. ఐఎమ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఆల్ ద వే. ఐస్ క్రీమ్ లో నేను ఆ వాల్ మీద ఏదైతే ఇంగ్రీడియంట్స్ పెట్టాను దోస్ ఆర్ ఆర్గానిక్. ఇక్కడ స్టోర్ లెవెల్లో వేసే టాపింగ్స్ ఆర్గానిక్ కాదు. క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఎందుకంటే వెరీ మచ్ నేను అక్కడ ఫేక్ చేయాల్సిన పాసిబిలిటీ నాకు 100% ఉంది. బట్ నేను చేయట్లేదు. ఎందుకంటే మేము చేయగలిగింది నేను చేస్తా. ఇండియాలో సప్లై కెపాసిటీ ఎంత ఉంది, వేటి మీద ఉంది, ఎలాంటి ప్రోడక్ట్స్ మీద అయితే మనం చేయగలుగుతాం, వీ కెన్ డూ ఇట్.
దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. సో వచ్చిన వాళ్ళందరూ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ వచ్చిన వాళ్ళందరూ కస్టమర్స్ కానీ కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అడుగుతుంటారు, కొన్ని కోపం వచ్చే క్వశ్చన్స్ అడుగుతుంటారు. యూ బీయింగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అండ్ ఇన్ ఇయర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి జర్నీ చేస్తున్నారు కాబట్టి హౌ డు యూ హ్యాండిల్ ఇట్, హౌ డు యూ మేనేజ్? అంటే ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ వల్గర్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ. ఐ కేమ్ ఫ్రమ్ టైప్ 2. ఇప్పుడు మీకు ఆర్గానిక్ అంటే అర్థం చేసుకునే కస్టమర్స్ కొంతమంది ఇక్కడ ఉన్నారు హైదరాబాద్, టైర్-1 సిటీస్ లో. కరెక్ట్. సో నాలెడ్జ్ ఉన్న కస్టమర్స్ ఉన్నారు అండ్ ఆల్రెడీ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్న కస్టమర్స్ ఉన్నారు. సో కొంతగా అయితే కొంత అర్థం అవుతుంది. నేను చెప్పిన ట్రాన్స్పరెన్సీ, నేను వీడియోస్ చూపించిన దానిలో ఇంగ్రీడియంట్ స్టోరీస్ లోనో, ఇక్కడ పెట్టిన మేము వాటిని ఇంగ్రీడియంట్స్ సేల్ చేస్తున్నాం, ఒకసారి ఎవరైనా టేస్ట్ చేస్తేనో అలా కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను టైప్ 2 టౌన్స్ లో అంత అవేర్నెస్ ఉండదు, అంత ఎడ్యుకేషన్ ఉండదు. ఆర్గానిక్ అంటే డబ్బులు తీసుకుంటారు అంతే కదా అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. అలాంటి సినారియో నేను నుంచి వచ్చాను. బట్ ఐ వాజ్ యూజ్డ్ టు ఇట్. సో అందుకని నేను ఎంతమంది అడిగినా కూడా క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థమయ్యే విధానంగా చెప్తా. ఏదో ఒక చోట కోపం, ఫ్రస్ట్రేషన్ వెంట్ అవుట్ చేయకపోతే మనలోనే దాచుకుంటే అది పేలిపోద్ది కదా. సో ఆ వెంట్ అవుట్ ఎక్కడ చేస్తారు ఏంటి అంటే ఐ హావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ నాట్ ఇన్ హైదరాబాద్ బట్ ఇన్ నెల్లూరు. వాళ్ళ దగ్గర మొత్తం వెళ్తుంటాం, వెళ్ళి కూర్చుంటాం, విల్ బి చిల్లింగ్ అవుట్, అట్లా వెళ్తుంటాం, బయటకు వెళ్తుంటాం, ఇట్లా ఇయర్లీ వన్స్ ఒక ట్రిప్కి వెళ్తాం, చివరి ద వే. బట్ ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది నాకు కొత్త కాదండి. విచ్ ఐ ఆల్రెడీ డూ 12 years అనేది వెరీ లాంగ్ టైం. I'm the single founder. Even today we're bootstrapped. నేను ఈ రోజు దాకా ఫండ్ రైజ్ చేయలేదు. ఈ రోజున పాయింట్ కి నాకు ఈజీగా రైజ్ చేయగలుగుతాను, నాకు పాసిబిలిటీ ఉంది. బట్ మై థాట్ ప్రాసెస్ వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాంట్ టు స్కేల్ టు ద మాక్సిమం పాసిబిలిటీ. అయితే ఐ థింక్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కో ఫౌండర్ ఉంటే బెటర్ అన్న ఫీల్ లో ఉంటారు, కో ఫౌండర్ ఉంటే బాగోదు అన్న ఫీల్ లో ఉంటారు. సో యు ఆర్ ద ఓన్లీ 100% కో ఫౌండర్ ఉండాలి. ఐ కంప్లీట్లీ స్వేర్ ఆన్ దట్. ఐ 100% కో ఫౌండర్. ఎటువంటి బిజినెస్ అయినా, చిన్న మీరు పానీపూరి డబ్బా పెట్టండి, దాని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు తీసుకొని స్కేల్ చేయాలనుకుంటే బిజినెస్ అవ్వకూడదు మళ్ళీ. అది అంటే బిజినెస్ ఇన్ ద సెన్స్ అది దాని మీద సంపాదించేసుకొని నేను పొట్ట నింపేసుకోవాలనుకుంటే దట్ ఈస్ ద బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు స్కేల్ ఇట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ఆపర్చునిటీ టు ఫర్దర్ మోర్ పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద ఎంప్లాయ్మెంట్, దట్ కమ్స్ అండర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో అటువంటి ప్రొసీజర్ లో మాత్రం 100% కో ఫౌండర్ ఉండాలి. అంటే ఇప్పుడు అదే అంటున్నా, అది నేను తెలుసుకునేటప్పటికే 7-8 years గడిచిపోయిందండి. అంటే నాకు ఆ నాలెడ్జ్ వచ్చి టైర్-1 సిటీస్ లో తిరిగి స్టోర్స్ అన్ని పెట్టి చేసేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ నా టైం దాటేశారు. ఇప్పుడు నేను 12 ఏళ్ల నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ నేను వాళ్ళకి షేర్ చేయలేను. నాలాంటి పర్సనే కనుక దొరికితే 100% నేను ఐఎమ్ రెడీ టు డూ ఇట్ ఇప్పటికి కూడా. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకున్న 17-18 గంటల్లో నాకు ఉన్న పనులే చేసుకోవడం సరిపోతుంది. దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ ఎవరో ఒకరు ఉంటే మనకు హెల్ప్ఫుల్ గా ఏంటంటే సింపుల్ టర్మ్స్ అండి. ఈ రోజు నేను తీసుకున్న థాట్ ప్రాసెస్ కరెక్టా రాంగ్ గా గైడ్ చేయగలిగిన పర్సన్ ఎవరైనా కావాలి అట్లీస్ట్. లేదు వాళ్ళకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా అసలు డిస్కషన్ చేయడానికి కావాలి కదా. డెఫినెట్లీ దట్స్ హౌ ఇట్ ఇస్. అన్ని మనం పెట్టుకోవడం కష్టం. సో ఏదైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ చాలా మంది ఏంటంటే ఈజీ అండ్ ఎక్స్పాండింగ్ అంటే ఫ్రాంచైజ్ చూస్తుంటారు. ఇంకా ఏంటి నో ఫర్ ఫ్రాంచైజ్? మీకు అదే చెప్పారు కదండి, మేము ఫ్రాంచైజ్ చేసి వచ్చాం. మా మోడల్ దాంట్లో ఉండే అన్ని నష్టాలన్నీ చూసేసాం. అయితే ఇప్పుడు ఏదైనా ఒక ప్యాషన్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫ్రాంచైజ్ అస్సలు ఇవ్వద్దని అంటున్నారా మీరు? అంటే నాట్ ఇన్ F&B అట్లీస్ట్. వేరే కేటగిరీస్ అయితే మీకు ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఓన్లీ మార్కెటింగ్ సెగ్మెంట్, ఇన్వెంటరీ కంట్రోల్, ఈ సెగ్మెంట్ల వరకు కంట్రోల్ చేస్తే సరిపోతుంది మీకు. FMCG కానీ లేదంటే ఈ ఫ్యాషన్ కానీ కాస్మెటిక్ సెగ్మెంట్ కానీ ఇట్లాంటివి అయితే కెన్ డూ. ఎందుకంటే మీకు ఇప్పుడు ఆ బయట ఎక్కడికో రీచ్ అవ్వాలి, యూ కెనాట్ స్కేల్. ఇప్పుడు మీకు నేను ఇక్కడ కూర్చొని గోర్గాన్ లో బిజినెస్ ఎలా రన్ అవుతుంది, నా స్టోర్ ఎలా రన్ చేయాలి, కష్టం, చాలా కష్టం. సో ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను, ఈ ఆర్గానిక్ నేను ఫ్రాంచైజ్ ఇవ్వనంటున్నాను. బట్ నా స్కేలింగ్ పాసిబిలిటీ సౌత్ వరకే పెడదాం. విల్ సీ ద పాసిబిలిటీ అండ్ దెన్ తర్వాత ఎవరితో ఏదైనా కంపెనీతో కొలాబరేట్ అవుతామా, ఫండ్ రైజ్ చేస్తామా, ఏదైనా ఆల్రెడీ ఈ QSR ఇది సెగ్మెంట్ QSR అంటారు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్. ఈ QSR సెగ్మెంట్ లో ఉండే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి స్కేల్ చేద్దామా, విల్ సీ ద పాసిబిలిటీ అనేది మా ఐడియా. బట్ ఎక్కడైనా కొలాబరేషన్ అనే మాట వస్తే ఎక్కడో డైల్యూట్ అయిపోతుందేమో అనిపిస్తుంటది నాకు. కరెక్ట్ మీకు? అంటే అండి అది చాలా మంది చేసే పొరపాటు. నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు అదే థాట్ ప్రాసెస్ లో ఉన్నాను. ఐ టెల్ యూ సంథింగ్. మీ దగ్గర ఒక 2 kgs కేక్ ఉంది. ఈ కేక్ అంతా మీదే ఫర్ ఎగ్జాంపుల్. మీది అప్రాక్సిమేట్లీ 100% షేర్ హోల్డర్ మీరు. ఈ కేక్ ని 100 kgs కేక్ తీసి అది 10% షేర్ హోల్డింగ్ మీరు పెట్టుకుంటే బెటరా, ఈ 2 kg కేక్ తో సంతోషపడితే మీరు బెటరా? 10% అన్నా కూడా 100 kgs కేక్ లో 10 kg కేక్ ఉంటుంది. ఇఫ్ యూ సీ దట్ పర్సంటేజ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ బిఫోర్ 1 year కి, ఈ ఇయర్ కో లేదా 5 years కో, ఈ ఇయర్ కో 2 kg 10 kg ఇవ్వడం బెటరా,
ఈ 2 కేజీలు కాస్త 3 కేజీలు అయ్యి మొత్తం నాదే అనుకోవడం బెటర్. సెకండ్ ఇఫ్ యూ వాంట్ టు స్కేల్, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ స్కేల్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద థింగ్స్ ఇన్ ఎ వెరీ బెటర్ వే, అది కొలాబరేషనా, ఫండింగా, డెట్టా, ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్, డిపెండ్స్ అపాన్ ద సిటీ, డిపెండ్స్ అపాన్ ద ఆపర్చునిటీ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా కొంతమంది న్యూ ప్రొడక్ట్స్ తో వస్తుంటారు, వాళ్ళు ఇమీడియట్ గా ఫ్రాంచైజ్ ఇస్తుంటారు. వాటిని నమ్మొచ్చా నమ్మొద్దు? అంటే తెలియకపోవడమేనండి, అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అది ఇచ్చే వాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకి కానీ. అంటే యాజ్ ఆఫ్ ఐ నో, నేను ఇప్పటికీ నన్ను చాలా మంది వస్తారు, అన్న మేము ఈ సోకాల్ బ్రాండ్ చేశాను, నేను ఫ్రాంచైజ్ చేశాను. నేను ఫ్రాంచైజ్ చేయద్దురా, కావాలంటే మీరు కొలాబరేషన్తో మీరు ఇద్దరు కలిసే, కంపెనీ నీది, నువ్వే స్టార్ట్ చేసావు సోకాల్డ్ బ్రాండ్, సోకాల్డ్ ప్రోడక్ట్, నువ్వు ఆపరేషన్స్ లో సపోర్ట్ చేస్తానని వాడిని ఇన్వెస్ట్మెంట్ పెట్టమని చెప్పు, మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎంతో కొంత మాట్లాడుకుంటే ఆ స్టోర్ లెవెల్ వరకు వర్కౌట్ చేసుకోండి. యూ విల్ స్కేల్ అండ్ దట్ స్టోర్ విల్ నాట్ ఫెయిల్. అయితే మీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ లో ప్రిజర్వేటివ్స్ ఇవేమి ఉండవండి. యూజువల్ గా ఐస్ క్రీమ్ కి షెల్ఫ్ లైఫ్ మాక్సిమం 6 months ఉంటుందా? మాది 6 months అండి, 2 years 3 years ఉండేవాళ్ళు కూడా. అదే అంటున్నా, మీకు అక్కడ చూస్తే గోంద్ గమ్ అండ్ గోర్ గమ్ అని 2 products ఉన్నాయి, మీకు అక్కడ గోడ మీద రాసి పెట్టున్నాం. మీకు ఆ గోంద్ గమ్ అండ్ గోర్గమ్ మీకు మార్కెట్ లో దొరికే మోస్ట్ ఆఫ్ ద ఈ స్టెబిలైజర్స్ గోర్గమ్ ఎక్స్ట్రాక్ట్స్ వాడతారు. మేము దాన్ని డైరెక్ట్ రా ఫార్మాట్ లో తీసుకొని మేమే కొంత ప్రాసెస్ చేసి గోంద్ గమ్ యాడ్ చేసుకొని ఈ రెండింటిని కాంప్లెక్స్ ప్రాసెస్ తో యూజింగ్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్ ఫర్ అవర్ ఐస్ క్రీమ్, విచ్ వీ గెట్ ఎ ప్రిజర్వేటివ్ కెపాసిటీ ఆఫ్ 6 months. దానికి ఆ టెక్నాలజీ వీ గోట్ ఎ పేటెంట్ యాజ్ వెల్. వీటన్నిటికీ నా ఎడ్యుకేషన్ హెల్ప్ అయింది. ఐఎమ్ PhD హోల్డర్ ఇన్ ఫార్మసీ, నాకు ఇది హెల్ప్ అయింది. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. డిగ్రీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. అంటే నాలెడ్జ్ కావాలి కదండి, అంటే బేసిక్ నాలెడ్జ్ లేదని అర్థమైపోయింది. బిజినెస్ చేయడానికి మనకు కావాలా అంటే కంపల్సరీ. అంటే డిపెండ్స్ అండి, ఇప్పుడు మీకు బిజినెస్ వేరు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వేరు. మళ్ళీ అదే చెప్తాను, బిజినెస్ మాత్రం చేయాలి అనుకుంటే మీకు పెద్ద అవసరం లేదు. మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసి దాన్ని నిజంగా స్కేల్ చేయాలి అనుకుంటే మాత్రం టెక్నాలజీని అలవాటు చేసుకోవడంలో కానీ, లేదంటే దాని మీరు చేస్తున్న బిజినెస్ ఈజీగా ఎలా స్కేల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐని ఎలా మనం పుణికిపుచ్చుకోవాలి, మేము మార్కెటింగ్లో ఎలా వాడుకోగలాలి, కంటెంట్ క్రియేషన్ ఎలా వాడుకోగలగాలి, మీ R&Dలో ఎలా వాడుకోగలగాలి, ఈ అవేర్నెస్ చదువు రాకపోతే నాకు ఎట్లా వస్తుంది? అదే కాదండి, ఇప్పుడు మీ మార్కెటింగ్ అప్రోచ్ లో కానీ, స్టోర్ ఫార్ములా సెగ్మెంట్ లో కానీ ఒక మెయిల్ రాయాలి, మీకు నాలెడ్జ్ లేకపోతే ఏం రాస్తారు? ఇప్పుడు ఎలా వాడుతున్నారు ఆర్గానిక్? ఇప్పుడు నేను చెప్పాను కదండి, మార్కెటింగ్ లో వాడతాము, కంటెంట్ క్రియేషన్ లో వాడతాం, R&Dలో వాడతాం, విచ్ ఎవర్ ఎక్కడ పాసిబిలిటీస్ ఉంటే అక్కడ యూస్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది ఫేస్ వాళ్ళ బ్రాండ్ అన్నమాట. సుహాస్ శెట్టి ఇస్ బ్రాండ్ ఫర్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అయిపోయింది. సో ఇది కంపల్సరీ కావాలా మనకు? అంటే ఇప్పుడు మార్కెటింగ్ స్కిల్స్ ఎగ్జాక్ట్లీ అంటే ఎవ్రీ 5 years కి పారాడైమ్ షిఫ్ట్ నడుస్తూ ఉంటుందండి మార్కెట్ లో. వెదర్ ఇన్ ఏ మార్కెటింగ్, వెదర్ ఇన్ ఏ ప్రోడక్ట్, వెదర్ ఇన్ ఏ ఫుడ్, విచ్ ఎవర్ ద వే టెక్ లో అయినా సరే ఆ పారాడైమ్ షిఫ్ట్ ఇప్పుడు నడిచిందండి కంటెంట్ క్రియేషన్. ఒకప్పుడు మనం కంటెంట్ అనేది న్యూస్ లోనో న్యూస్ పేపర్ లోనో కన్జ్యూమ్ చేసేవాళ్ళం, ఇప్పుడు కంటెంట్ అనేది సోషల్ మీడియాలో కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఇన్ దట్ సినారియో డైరెక్ట్ గా ఇప్పుడు మీరు నా బ్రాండ్ గురించి మాట్లాడితేనో, లేదా ఇన్ఫ్లుయెన్సర్ నా బ్రాండ్ గురించి మాట్లాడితేనో కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుందా, నేను బీయింగ్ ఏ ఫౌండర్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుందా అనే క్వశ్చన్ కి కస్టమర్స్ ఈస్ టేకింగ్ దట్ డెసిషన్. సో ఇంతకంటే ఏం కావాలి? ఇంకోటి, నా ప్రోడక్ట్ నేను దాకా ఇంకెవరు డీప్ గా మాట్లాడగలరు. ఇప్పుడు మోస్ట్లీ ఫుడ్ ఇండస్ట్రీలో ద మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే అన్హైజీన్. డెఫినెట్లీ ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్స్ ఎక్కడ చూసినా, మొన్న ఎందుకు జెప్టో స్టోర్ చూసాను, చాలా భయం వేస్తుంటుంది. బట్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఇమాజినేషన్, అంటే హైజీనిక్ గా లేకపోతే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆ రాడ్స్ లో కూడా చాలా కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ మేము చూస్తుంటాము, ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేస్తాం? నేను మీకు ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. చాలా మంది ఎందుకు రేట్ ఎక్కువ, ఎందుకు రేట్ తక్కువ, ఈ ప్రోడక్ట్ ఎందుకు అలాగా ఇలాగా అని క్వశ్చన్స్ రేస్ చేస్తారు. నాట్ ఓన్లీ ఫర్ ఐస్ క్రీమ్, ఫర్ ఎనీథింగ్. ఇఫ్ యూ నీడ్ ద క్వాలిటీ, యూ నీడ్ టు స్పెండ్. వెరీ మచ్ క్లియర్. ఈరోజు నేను చాకోబార్ని 200కి అమ్ముతానంటే కొనలేకపోవచ్చు. అట్ ద సేమ్ టైం అదే చాకోబార్ని 10 రూపాయలకి అమ్ముతానంటే కూడా దాంట్లో ఉండే ఎంత పెంట ఉంటుందో మనం విజువలైజ్. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అన్హైజీనిక్ సెక్టార్ విచ్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు మీకు ఆ మార్కెట్ లో ఆ సోకాల్డ్ ప్రోడక్ట్ మంచి ప్రైస్ తో సేల్ అవుతుంది అనుకున్నప్పుడు ఫౌండర్ కి కానీ, ఆ సోకాల్డ్ మేనేజ్మెంట్ కి కానీ ది బెస్ట్ చేయాలని అనుకుంటారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు, ఒక 10% ఆఫ్ ద పీపుల్ ఇంకా ఎక్కువ సంపాదన కావాలనే థాట్ ప్రాసెస్ లో ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ నావెల్టీ సెగ్మెంట్ లో రోడ్ మీద కప్పు, కోను, స్టిక్, లాలీ, చాకోబార్ ఈ సెగ్మెంట్ అంటారు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20, మాక్సిమం 25, 30, అంతకంటే మనం ఎక్కువ ప్రైస్ పెట్టడానికి సిద్ధపడం నావెల్టీ సెగ్మెంట్ లో. మీరు ఇప్పుడు చెప్పిన అన్హైజీనిక్ ప్యాటర్న్స్ అన్ని అక్కడ జరుగుతాయి.
ఓకే. నన్ను చాలా మంది అడుగుతారు, మీరు ఎందుకు నావెల్టీస్ చేయరు, మీరు హోకో వాళ్ళు చేశారు, గో జీరో మొన్న వచ్చారు వాళ్ళు చేశారు, బాస్కిన్ రాబిన్స్ చేస్తున్నారు అంటే నాకు వెరీ మచ్ క్లియర్. నేను ఎంత పొజిషన్ చేసినా ఒక మీకు చెప్పినట్టు కత్రినా కైఫ్ని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసి మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ అన్నా ఎందుకు ఇండియాలో ఫ్లాప్ అయిందంటే చాకోబార్కి మనం పెట్టగలిగిన ప్రైస్ 40-50 రూపాయల కంటే ఎక్కువ పెట్టడానికి సిద్ధపడం. అటువంటి ప్రోడక్ట్ 150 రూపాయలు 180 రూపాయలు ఇండియాలో మార్కెట్ వాల్యుయేషన్ మార్కెట్ లో యాక్సెప్ట్ చేయాల, విచ్ గాట్ ఎ ఫెయిల్యూర్. నేనంతా హైజీన్ చేసినా కస్టమర్ థాట్ ప్రాసెస్ అంతే ఆ సెగ్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్. నేను ఈ రోజు ప్రోడక్ట్ మార్చి పొజిషనింగ్ మార్చి కస్టమర్ థాట్ ప్రాసెస్ కూడా మార్చడం దట్ ఈస్ నాట్ సో ఈజీ ఫర్ మీ. సో అందుకని నాకు నావెల్టీ వద్దు, ప్రీమియం సెక్టార్ లోనే ఉందాం అనుకున్నా, వీఆర్ డూయింగ్ ఇట్. అయితే మీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో హైజీనిక్, ఆర్గానిక్ అండ్ టేస్ట్. మా వీడియోస్ కూడా మేము మార్కెట్ లో చాలా రిలీజ్ చేసాం, మ్యానుఫ్యాక్చరింగ్ వీడియోస్ కూడా చేసాం, చాలా మంది చేయరు. ఓకే. సో ఇవన్నీ చేయడానికి ప్రైసింగ్ ఖచ్చితంగా అవుద్ది. సో అఫోర్డబుల్ గా ఉండకపోతే మరి ప్రాబ్లం అంటే అదే అంటున్నానండి, మేము మాది ఎక్కువ ప్రైస్ కాదు, అలాగని చీపు కాదు, వెరీ మచ్ క్లియర్. నేను మీకు మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ల కన్నా క్వాలిటీ వాల్స్ కన్నా నాది రేట్ తక్కువ ఉందని నేను అనట్లేదు. నేను బ్రాండ్ పేర్లు కూడా చెప్తున్నాను, అంటే వాళ్ళు నేను తగ్గించి చెప్పట్లేదు, విచ్ ఎవర్ ద వే వాళ్ళకంటే తక్కువ ఉంటుందని నేను అనట్లా. వీ హ్యావ్ దట్ మీడియం సైజ్డ్ పొజిషనింగ్. మీకు మార్కెట్ లో ప్రీమియం బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ లో కానీ సిటీస్ లో కానీ ఆ ప్రైసింగ్ లోనే ఉంది. ఆర్గానిక్ అనగానే ఇది కాస్ట్లీ అనుకుంటారనే థాట్ ప్రాసెస్ లో 1 రూపీ పర్ గ్రామ్ అని పెట్టాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కమ్స్ టు ద సేమ్ ప్రైస్ పొజిషనింగ్. కానీ నేను మా కాంపిటీటర్ ఎక్స్ బ్రాండ్ ప్రైసింగ్ లానే మాది ఉంది, వై బ్రాండ్ ప్రైసింగ్ లానే మాకుంది నేను చెప్పలేను కాబట్టి ఆ పొజిషన్ ఇన్ దట్ వే. సో మీ టార్గెట్ ఆఫ్ కస్టమర్స్ ఎవరు, ఫస్ట్ టైర్ వాళ్ళ, సెకండ్ టైర్ వాళ్ళ? ఇద్దరు అంటే నాట్ లైక్ దట్ అండి. ఐ మీన్ నెంబర్ 1 హెల్తీ ఫుడ్ కావాలనుకునే కస్టమర్ అండి, అది ఫస్ట్ టైరా 2 టైరా అనేది కాదు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మాకు మా ట్రాన్స్పరెన్సీ నచ్చి తీసుకునే కస్టమర్. అండ్ మూడోది మా ఫౌండర్ ప్రామిస్ నచ్చి తీసుకునే కస్టమర్. ఆ టైర్ అనేది ఐ కెనాట్ డిసైడ్, దట్ ఇస్ ద వే. ఇప్పుడు మామూలుగా సూపర్ మార్కెట్స్ లో అవసరం ఉన్న మనకి ఏవైతే నిత్యావసరాలు ఉంటాయో లాస్ట్ లో పెట్టి అవసరం లేనివన్నీ స్టార్టింగ్ లో పెడతారంట. సో ఇక్కడ నుంచి చూసుకొని వెళ్ళి మళ్ళీ కౌంటర్ దగ్గర కూడా అలాగా ఏదైనా ఒక స్టోర్ ఓపెన్ చేయాలి అంటే వాట్ ఎవర్, ఫర్ ఎగ్జాంపుల్ మీదే ఐస్ క్రీమ్ స్టోర్. సో అంబియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి, కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యు ఆర్ ఇన్వాల్వ్డ్? అంటే మీకు చిన్న లాజిక్ చెప్తానండి. ఐ మీన్ అంబియన్స్ ఇస్ 100%. వీ నీడ్ టు మేక్ షూర్ టు గెట్ ద బెటర్ పబ్లిక్ అండ్ బెటర్ ఆడియన్స్. నేను ఈరోజు ఏదో నాకు రెంట్ తక్కువకి వచ్చింది, 20,000 రూపాయల్లో ఒక షాప్ వచ్చింది అనుకున్న అని నేను నాది ప్రీమియం ప్రోడక్ట్ వస్తారులే అనుకుంటే ద పీపుల్ హూ ఇస్ హ్యావింగ్ ఎ బెంచ్ కవర్ ఆర్ ఆడి హౌ కెన్ దే కమ్ దేర్? డెఫినెట్లీ. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ మినిమల్ గైడ్ లైన్స్ టు ప్రూవ్. సో కస్టమర్కి ఏం కావాలో అది మనం అందించాలి. అట్ ద సేమ్ టైం ఈ రిచ్నెస్ ఆఫ్ ద స్టోర్స్ ని కూడా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద క్లబ్స్ కానీ పబ్స్ కానీ కాఫీ షాప్స్ కానీ మనం చూస్తూ వస్తున్నాం. దట్స్ ద వే. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీకు అక్కడ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ చేయించడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ప్రోడక్ట్ బాగాలేకపోతే అది రెండోసారి రాడు, రిటెన్షన్ అనేది ఉండదు, అది సెకండరీ. బట్ ఆ ఫస్ట్ స్టెప్పింగ్ ఎలా చేయించగలగాలి, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ పొజిషన్. ఇప్పుడు దాంట్లో మేము ఇంకొక ముందు అడిగి ఒకటి చిన్న అడిగి ఏం చేసామంటే ఆ టోనాలిటీని ఆర్గానిక్ సెగ్మెంట్ కి, ఆ మట్టి రంగు ఉండే సెగ్మెంట్ ఇవన్నీ కూడా మేము ఇచ్చుకుంటూ వచ్చాం. సో మోర్ ఆఫ్ ఏ కైండ్ ఎట్లా అంటే ఇప్పుడు మీకు మ్యాగ్నోలియా బేకరీ అని ఉంది, ఇట్స్ కేమ్ ఫ్రమ్ కాలిఫోర్నియా సెగ్మెంట్. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీరు ఒక ఫోటో తీసుకుంటే కొంత నాలెడ్జ్ లేనివాడు అంటే సిటీ హైదరాబాద్ తెలిసిన వాడికి అర్థమైపోవచ్చు, నాలెడ్జ్ లేనివాడికి ఆ ఫోటో కనుక చూపించి ఐ హావ్ గాన్ టు యుఎస్ అండ్ యూకే అంటే నమ్ముతారు. ద అంబియన్స్ విచ్ దే హావ్ క్రియేటెడ్. సో దట్ ఈస్ ద వే. అట్లా వీ వాంట్ టు క్రియేట్ దట్ థాట్ ప్రాసెస్ అండ్ వి ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఆర్గానిక్ క్రీమరీ. ఎంతైనా బాగానే ఖర్చు పెట్టారు, ఒక స్టోర్ కి ఖర్చు పెడతారు. సో అలాగా కొంచెం తక్కువ ఖర్చు పెట్టి మీ ఎదురు ఇంకొక స్టోర్ వేరే ఐస్ క్రీమ్ బ్రాండ్ వచ్చింది అనుకో, వాట్ వాస్ యువర్ థాట్ ప్రాసెస్? ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండింగ్ ఆన్ ద కస్టమర్స్ అండి. అంటే నేను ఈ రోజు చెప్తున్నాను కదా, వెరీ మచ్ క్లియర్. ఈ రోజు ఇంత గర్వంగా నాకు 4 o'clock తర్వాత నాకు ఇక్కడ రష్ ఉంటుంది, మీకు అసలు కూర్చోడానికి స్థలం లేదు అని చెప్తున్నానంటే ఇట్స్ అబౌట్ ద సేమ్ థాట్ ప్రాసెస్. ఎవ్రీడే మనం అది అప్గ్రేడ్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ టు అట్రాక్ట్ కస్టమర్స్. అంటే కొత్త ప్రొడక్ట్స్ రీచ్ చేస్తూనే ఉండాలండి. ఇప్పుడు మీకు సీజన్ తగ్గట్టుగా, ట్రెండ్ కి తగ్గట్టుగా, మార్కెట్ తగ్గట్టుగా. ఇప్పుడు ప్రెసెంట్ మేము గజర్కాల్లో చాలా మంది ఐస్ క్రీమ్ గజర్కా హల్వా ఫ్లేవర్ అన్నారు. నాకు ఆ ఫ్లేవర్లు వద్దురా బాబు, నేను రియాలిటీనే పెడతాను, వేరే గజర్కా హల్వా టాపింగ్ కింద పెట్టేయండి, ఏ ఫ్లేవర్ తో కాబట్టి ఆ ఫ్లేవర్ తో మిక్సప్ చేసుకుని వామ్ గజర్కా హల్వా ట్రై చేస్తారు. మన ఇంట్లో ట్రావెల్ ట్రై చేస్తాం, ఈవెంట్స్ లో చూస్తాం, గులాబ్ జామున్ విత్ వెనిలా అని, గజర్కా హల్వా విత్ సంథింగ్ అని, అదేదో మన స్టోర్ లో పెడదాం, నాకు ఫ్లేవరే వద్దని చెప్పి నేను చెప్పాను. నిజంగానే ఈ ఇండియన్ లోకల్ ఫ్లేవర్స్ అన్ని హిట్ అవుతున్నాయంటారు? ఖచ్చితంగా. అంటే మీకు చెప్పాను కదండి, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు వెళ్ళిన వెంటనే
సరే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీకు పిజ్జా అంటే ఇష్టం రఫ్లీ, రోజుకి వారంలో ఎన్నిసార్లు తింటారు? అంతే అంటున్నారు. అదే అంటే ఆ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎగ్జిబిషన్ కి ఎన్నిసార్లు వెళ్తారు? ఒకసారి వెళ్తాం. సినిమాకి ఎన్నిసార్లు వెళ్తాం? ఒకసారి వెళ్తాం. మహా ఇష్టం అయితే 2 సార్లు వెళ్తాం. సో అలా అవ్వకూడదు F&B సెగ్మెంట్. చాలా జరుగుతుంది అదే. చాలా తెలుగు పేర్లతో మంచి మంచి రెస్టారెంట్స్ హెవీ ఖర్చు పెట్టి ఇంటీరియర్స్ చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద రిటెన్షన్ రేట్? సో ఇప్పుడు మీది ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఇండియాలో. సో యూజువల్ గా మనము ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో గోలీ సోడాలు ఉండేవి, మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎంతమంది స్టార్ట్ చేశారో లెక్క కూడా లేదు. ఫస్ట్ అతను హిట్ అయ్యాడు, తర్వాత వాళ్ళు కూడా హిట్ అయ్యారు, ఫట్ అయ్యారు, అదంతా నెక్స్ట్ లెవెల్. సో అలాగా నెక్స్ట్ మీ కాంపిటీటర్ ఎవరైనా వచ్చారనుకోండి ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే, సో మీరు కాంపిటీషన్ గా ఫీల్ అవుతారా? నాకు నేనే కాంపిటీషన్ అనుకో. అలా కాదండి. అంటే వెరీ మచ్ క్లియర్ పాయింట్. ఈ కాంపిటీషన్ అనేది మార్కెట్ చాలా పెద్దది. మీరు అన్నట్టు గోలీ సోడా అనే సెగ్మెంట్ ఇది నాస్టాలియా సెగ్మెంట్ తో వచ్చింది. మీకు అదే ప్రోడక్ట్ మాక్టైల్ గానో కాక్టైల్ గానో మార్కెట్ లో కొన్ని వందలు ఉన్నాయి. సో దాన్ని బాటిలింగ్ చేసి ఇదే సెగ్మెంట్ నాది అంటే కుదరదు. నాస్టాలియా సెగ్మెంట్ అనేది అదే అన్నాను కదా, 2 సార్లు 3 సార్లు వరకు ఓకే, మన రెగ్యులర్ నోట్ నాట్. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నాను, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అన్న ఐస్ క్రీమ్ లో ఆర్గానిక్ చేశాను. బట్ మై పాయింట్ ఈజ్ నేను కొత్త ఇప్పుడు సార్బేనో యోగోటో తీసుకొని రాలేదు, విచ్ ఈస్ ఏ వన్ టైమర్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియన్ అగైన్. సో ఐస్ క్రీమ్ ఉన్న సెగ్మెంట్ అంటే ఎంటైర్ కేటగిరీని నేను క్రియేట్ చేయాలి. వెనిలా ఐస్ క్రీమ్ అనగానే మనకు ప్యూర్ వైట్ అనే గుర్తొస్తుంది, వేరే మల్లెపూలాగా తెల్లగా పెయింట్ వేసినట్టు. బట్ ఇక్కడ ఏంటో కొంచెం బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ లో ఉంటది అండ్ బ్లాక్ క్రిస్టల్స్ కూడా ఉంటాయి. వాట్ ఈస్ ఇట్? అంటే మీకు సింపుల్ గా చెప్తానండి. మీకు వెనిలా బీన్స్ చూసారు ఎప్పుడైనా? నల్లగా బ్రౌనిష్ గా ఉంటాయి, కొన్ని డార్క్ బ్రౌనిష్ గా ఉంటాయి. దాన్ని వాటర్ లోనో ఆయిల్ లోనో ఆల్కహాల్ లోనో సోక్ చేసి ఓవర్ నైట్ చేసి దాంట్లో ఉన్న బీన్స్ అన్ని బయటికి తీస్తారు. దట్ ఈస్ అన్ రియల్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. సో అది ఏ కలర్ లో ఉంది? మీరు అన్నట్టు క్రీమరీ. ఆ మిల్క్ బేస్ లో, వైట్ మిల్క్ బేస్ లో, ఐస్ క్రీమ్ బేస్ లో మనం మిక్స్ చేస్తే ఏ కలర్ ఇవ్వాలి? కొద్దిగా ఆ బ్రౌనిష్ టింట్ ఇవ్వాలి, దాంట్లో ఉన్న బీన్స్ కనిపించాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. దాంట్లో నేను 120 రూపాయలు పర్ లీటర్ పెట్టే కెమికల్ బేస్డ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఫ్లేవర్ ని తీసుకొచ్చి 2 డ్రాప్స్ వేసేసినా మీకు వెనిలా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. సో మార్కెట్ లో మీరు చెప్పింది ఇది మాది అంతే. సో అంటే ఇవన్నీ ఏంటంటే అంటే నా 12 ఏళ్ల శ్రమ. అంటే చూడడానికి మనం 100 రూపాయల ఐస్ క్రీమే కదా అని చాలా మంది అనుకుంటారు. బట్ ఇండియా మార్కెట్ కానీ బయట కంట్రీ మార్కెట్ కానీ ఐస్ క్రీమ్ కున్న మార్కెట్ చాలా పెద్దది, lakhs of crores. సో హౌ యూ పొజిషన్, హౌ యూ టేక్ ద ఆపర్చునిటీ అనేది దట్స్ యువర్ ఛాలెంజ్. సో ఇప్పుడు మేము ఈ సోకాల్డ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్స్ట్రాక్షన్ కానీ ఈ ప్రాసెస్ అన్ని కంటెంట్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం టు గివ్ ద కాన్ఫిడెన్స్. అయితే ఇక్కడ ఇది నా పర్సనల్ క్వశ్చన్ ఉండే, మీరు అబ్రాడ్ కూడా వెళ్ళుంటారు, అక్కడ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిజినెస్ అన్ని చూసుంటారు, కానీ ఇండియాలో ఉన్నంత కష్టంగా ఎక్కడ ఉండదని విన్నాను. హౌ అంటే మీకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. రెండోది రిస్క్ పాసిబిలిటీ, ఆ కన్వీనియన్స్ ఇక్కడ ఉండదు మనుషులకి. అంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ఏ ప్లేస్. బట్ ఏంటంటే ఆ రిస్క్ తీసుకుందామని చాలా మంది ఆలోచిస్తారు, కన్సర్వేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే అంతెందుకు నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ కూడా బిజినెస్ అనగా ఎందుకు నీకు అన్నట్లే ఉంటుందే తప్ప ఓకే లెట్స్ గివ్ ఇట్ ట్రై అని చాలా మంది అనరు. సో దట్ ఈస్ ద నెంబర్ 1 ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ థింగ్స్. రెండోది ఏంటంటే కష్టం అనే థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నీకు ఒకరిని నమ్మి ఫండ్ చేయడం కుదరదు, ఇక్కడ అంత ఈజీ కాదు. ఫండింగ్ ఆస్పెక్ట్స్ చాలా కష్టమైన సినారియో ఉంటుంది. రెండోది ల్యాక్ ఆఫ్ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, రా మెటీరియల్స్ ఎక్స్ట్రాక్షన్ తీసుకొచ్చుకోవడం కూడా చాలా కష్టం. ఇంతకు ముందు చాలా ఈజీ, అంటే బయట కంట్రీస్లో చాలా ఈజీ ఉంటుంది. సో ఇట్లాంటి మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి. అట్లా మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? ఇవన్నీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్. మాది 1 రూపీ పర్ గ్రామ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంతేనా? అంతే, వెరీ మచ్ క్లియర్. అంటే వాల్యూ ఎడిషన్ మార్కెట్ కదండి ఇది. ఇండియా ఇస్ ఆల్వేస్ వాల్యూ ఎడిషన్ మార్కెట్. నేను చాలా వాటిలో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాకెట్ వేస్తున్నారు, ఈ జాకెట్ ఎక్కడైనా మీకు షాపర్ స్టాప్ లోనో సోకాల్డ్ మ్యాక్స్ లోనో ఎక్కడ మీరు పర్చేస్ చేయాలని మీరు వెళ్ళినప్పుడు మీ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ 2000 లో మీరు పర్చేస్ చేద్దామని వెళ్ళారు. మీరు అదే ప్రిపేర్ అయ్యి కూడా మీరు అంతే డబ్బులు తీసుకొని వెళ్ళారు. మీకు అక్కడ 5000 రూపీ జాకెట్ ఒకటి పెట్టి ఇది 50% డిస్కౌంట్ అంటే 2500కి అయింది. అది మీరు ఏం చేస్తారు? మీరు లేకపోయినా తెచ్చుకొనైనా మీరు అదే పర్చేస్ చేస్తారు. ద మీన్స్
ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వాల్యూ ఎడిషన్ మార్కెట్. ఓకే. నేను పెట్టే ఖర్చుకు నాకు విలువ దక్కాలి అని కోరుకుంటాను. బీయింగ్ అన్ ఇండియన్ ఆర్ హూఎవర్ ఇట్ మేబీ ఎఫ్ఎన్బి సెగ్మెంట్ ఆర్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్. సో అదే థాట్ ప్రాసెస్ లో ₹1 per gram సెగ్మెంట్ అన్నప్పుడు లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అనే ఆలోచనని మేము ముందు ముద్రేస్తాం. సో 12 years ఆఫ్ జర్నీ అన్నారు కదా, మీకు ఇప్పటికే అర్థమైంటుంది ఎమోషన్ మీద కొట్టాలి కస్టమర్స్ ని అని ఓపెన్ గా అడుగుతున్నారు. అది నిజంగానే అంటే ఫస్ట్ టైమర్ అడ్వాంటేజ్ కావాలి కదండి. ఎగ్జాక్ట్లీ. అందుకనే నేను ఇప్పుడు కంటెంట్ ఫౌండర్ కంటెంట్ చేస్తున్న రీజన్ కూడా అదే. ఓకే. అండ్ ఇంకొకటి చాలా మంది ఐస్ క్రీమ్స్ లో వెజిటబుల్ ఫ్యాట్ యూస్ చేస్తారు. మీరు దట్ కమ్స్ అండర్ an FD. అంటే FD అంటే ఫ్రోజన్ డెజర్ట్ అంటారు. దట్ నాట్ దట్ డజంట్ కమ్స్ అండర్ an ఐస్ క్రీమ్. ఓకే. దట్ ఈస్ an FD. మీకు మీరేం వాడుతున్నారు? మేము యూజ్ బటర్ అండి. మీకు అక్కడ పెట్టేస్తున్నాం. మేము యూజ్ బటర్. మీరు చాలా మంది ఐస్ క్రీమ్స్ కింద క్లెయిమ్ చేసే వాళ్ళు కూడా దే యూజ్ క్రీమ్, మిల్క్ క్రీమ్. యూజ్ బటర్. So finally, what do you want to say about organic ice creams? Very much clear, and if you want real transparent transparent product to be satisfied your sugar cravings, we are here. Thank you. Antena. Okay. Congratulations Andy, and very all the best. Inka stores open chestunaru. Year lo ingo 10+ outlets open chestam. 10+. Yes. It's a huge. Yeah, of course. Yeah, I wish you all the very best. Thanks a lot.